వస్తే ప్రేక్షకుడు కోణంలోనే ప్రభుత్వం ఆలోచిస్తుందా? ప్రేక్షకుడికి భారం పడకుండా లేకపోతే భద్రతాపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలోనే ప్రభుత్వం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉందా? ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి సినిమా రంగ ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారా? సో అసెంబ్లీలో మాకు ప్రస్తావించినటువంటి అంశాలు ప్రస్తుతం ఏదైతే ఈ భేటీలో చర్చకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఈ విషయాలను కూడా పొందుపరిచారా? సినీ రంగ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నటువంటి ప్రతిపాదనలు ఏంటి? ఎక్కువ మందికి ఉపాధి కల్పించే దిశగా ఈ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. వీటిని మనం డిస్కస్ చేద్దాం. నరసింహరావు, ఏంటి అసలు ముఖ్యమంత్రి కొన్ని విషయాలని చాలా క్లియర్గా సినీ ఇండస్ట్రీ రంగ ప్రముఖులకు కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. వాటిలో ప్రైస్ సంబంధించి రేట్ల పెంపు కావచ్చు, లేదా సినిమా షూటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ డెవలప్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా దీని ద్వారా నిరుద్యోగ సంబంధించినటువంటి సమస్యను కూడా కొంత తగ్గించేదానికి ఏ ప్రయత్నాలు చేయొచ్చు? ముందుగా చెప్పండి, సినిమా రంగ ప్రముఖులకు ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనలు లేదా ప్రభుత్వ ఆలోచనలు ఆయన ఏ అంశాలను కూడా షేర్ చేసుకున్నారు? శ్రీహరి, ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వ విధానాన్ని అయితే స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు సినీ ప్రముఖులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అసలు ప్రభుత్వము ఏ విధానంతో ముందుకు వెళ్తుంది, ఏ విషయంలో ఎంత స్పష్టంగా ఉంది అనేటువంటి విషయాల్ని వాళ్ళకి వెల్లడించారు ఈరోజు సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సమావేశం ప్రారంభమైన వెంటనే ఆ వీడియోలు, ఆ దృశ్యాలని, జరిగినటువంటి ప్రచారం పైన ఆ దృశ్యాలను చూపించిన తర్వాత, సీసీటీవీ ఫుటేజ్ చూపించిన తర్వాత దాదాపుగా అరగంట సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ప్రముఖులను ఉద్దేశించి తను స్పీచ్ ఇచ్చారు. మొత్తానికి ఈ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఆ దృశ్యాలను మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూద్దాము. ముఖ్యమంత్రి వెళ్ళేటువంటి కాన్వాయ్ సిద్ధమైంది. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి బేగంపేట విమానాశ్రయం వెళ్ళి అక్కడి నుంచి ప్రత్యేకంగా చాపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెళగావి, కర్ణాటక రాష్ట్రం బెళగావికి వెళ్తారు. ఇప్పటికే ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలోనైతే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ విధానము ఏదైతే అసెంబ్లీలో ప్రకటించిందో దానికి కట్టుబడే ఉన్నాము. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా సగటు ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తుంది. సినిమా అనేది సగటు ప్రేక్షకునికి అందుబాటులో ఉండాలి. టికెట్ ధరలు అనేటివి కూడా సగటు ప్రేక్షకునికి సినిమా చూసే విధంగా ఉండాలి. సగటు ప్రేక్షకుడు సినిమా చూసే విధంగా ధరలు అందుబాటులో ఉండాలి. కాబట్టి తమ ప్రభుత్వ నిర్ణయాలు ఆ దిశగానే ఉంటాయి. కాబట్టి ఇక మీదట తామైతే టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశము ఇవ్వలేము అని మరొక మారు కుండబద్దలు కొట్టారు. అయితే కనీసం ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి సినిమాల విషయంలోనైనా కానీ టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు సినిమా ప్రముఖులు. కానీ సాధ్యం కాదు. తాము ఏదైతే చెప్పామో అసెంబ్లీలో ఖచ్చితంగా ఆ మాటకే కట్టుబడి ఉంటాము. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే తన నుంచి వెనక్కి తగ్గడం అనేటువంటిది సాధ్యం కాదు. అది జనాల్లో కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాకుండా సగటు ప్రేక్షకునికి సినిమా అందుబాటులో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ టికెట్ కూడా వారికి అందుబాటు ధరల్లోనే ఉండాలి. ఆ దిశగానే ప్రభుత్వం ఉంటుంది. ఇక మీదటనైతే ఇవ్వలేము. మీకు ఇంకా ఏదైనా ప్రోత్సాహం లభించాలి అని అంటే ఇతర ఏవైనా బెనిఫిట్లు చేయడానికి ప్రభుత్వం ముందుంటుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తుంది. సినిమా రంగంతో ఉంటుంది ప్రభుత్వం. కానీ ఈ విధంగా ప్రేక్షకుడిని నడ్డి విరిచేలాగా, ప్రేక్షకునికి ఇబ్బంది పెట్టేలాగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ సహకారం ఉండదు. టికెట్లను పెంచుకునేందుకు మాత్రం అవకాశం ఇవ్వలేము. బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా తామైతే అవకాశం ఇవ్వలేమని చెప్పి క్లియర్ కట్గా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటుగా ఈ 20 నిమిషాల దాంట్లో కొన్ని సూచనలు కూడా సినిమా ఇండస్ట్రీకి చేశారు. ఎకో టూరిజానికి, అదేవిధంగా టెంపుల్ టూరిజానికి సినిమా రంగం సహకారాన్ని అందించాలి. సినిమా షూటింగ్ల సమయంలో సినిమా షూటింగ్లు ప్రారంభమైనప్పుడు కొన్ని టెంపుల్స్లో పూజలు చేసి సినిమా షూటింగ్లు స్టార్ట్ చేస్తారు. ఎక్కడో అది మీరు మీ కార్యాలయాల్లో చేసుకోకుండా దేవస్థానాల్లో కనుక చేసినట్లయితే కొంత టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించినట్లుగా ఉంటుంది. కాబట్టి సినిమా షూటింగ్లు టెంపుల్లకు ఉన్నటువంటి సమయంలో కావచ్చు, లేదనంటే సినిమా షూటింగ్లు ప్రారంభించేటువంటి సమయంలో కావచ్చు, ఈ
ఈ దేవస్థానాల్లో కనుక చేసుకున్నట్లయితే ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా సహకారాలు అందిస్తాము, పోలీసుల వైపు నుంచి కూడా సహకారాన్ని అందిస్తాము. ఆ విషయంలో సహకరించాలి, టెంపుల్ టూరిజానికి, ఎకో టూరిజానికి సహకారాన్ని ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రతిపాదన అయితే పెట్టారు. అంతేకాకుండా గతంలో సినిమా ఇండస్ట్రీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండేది కీలకమైనటువంటి అంశాల్లో. సో అది కొంత లోపించినట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో కూడా సినిమా ఇండస్ట్రీ కొంత ముందుండాలి అనేటువంటి మాటని, సూచనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. సో ఇంకా ప్రభుత్వం మీద ఇటీవలి కాలంలో ఏదో దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. అదే సమయంలో దీన్ని ఆసరాగా చేసుకొని సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోల అభిమానుల పేరిట కూడా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, తాము ఏ విధంగా సహకారం అందించడం లేదు, ఈ విషయం సరైందేనా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సినిమా రంగ ప్రముఖులు మాత్రము ఇప్పటి వరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించారు, తమకు సహకారాలు అందించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తమకి సహాయాన్ని అందించింది, సహకారాన్ని అందిస్తూనే ఉంది. సో ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం కూడా తమని సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకుంటున్నారనేటువంటి మాటని సినిమా రంగ ప్రముఖులు చెప్పారు. ఈ సందర్భంగా సినీ దర్శకులు, దర్శకేంద్రులు రాఘవేందర్ రావు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు, కొన్ని కీలకమైనటువంటి సూచనలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాఘవేందర్ రావు అందరూ ముఖ్యమంత్రులు చూసుకున్నట్లుగా బాగానే చూసుకున్నారు ఇండస్ట్రీని, ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంది అనేటువంటి మాటను చెప్పారు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అదే స్థానంలో గద్దర్ అవార్డులు కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన కూడా ముఖ్యమంత్రి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఐటీ, ఫార్మాతో పాటుగా సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లుగా మనకు వస్తున్నటువంటి సమాచారం. సో ఈ అంశాలతో పాటుగా అవార్డులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతోంది. సో దానికి సంబంధించి కూడా ఏ అంశాన్ని మాట్లాడారు, దాంట్లో ఎఫ్డిసి పాత్ర ఎలా ఉండబోతోంది? ఎస్, ఈ చర్చల్లో భాగంగానే సుదీర్ఘంగా కొన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రధానంగా నాగార్జున యూనివర్సల్ లెవెల్లో స్టూడియోలు సెటప్లు ఉండాలి, క్యాపిటల్ ఇన్సెంటివ్లకు ప్రభుత్వము క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇవ్వాలి, సినిమా పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదగాలంటే ఇలాంటి ప్రోత్సాహకాలు అందించాలి వంటి చర్చ జరిగినటువంటి సమయంలోనే ఈ అంశం కూడా ప్రభుత్వం చర్చకు పెట్టింది. ప్రధానంగా ప్రభుత్వము ఇంతకుముందు ఉన్నటువంటి నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ సినిమా నటులకి, మంచి సినిమాలకి సో ఎంపిక చేసి గతంలో ఏ విధంగానైతే అవార్డులు ఇచ్చేటువంటి వారో అదేవిధంగా ఈసారి కూడా అవార్డులు ఇవ్వాలని చెప్పి, ఇక మీదట కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉంది. అయితే గద్దర్ పేరిట ఇక మీదట రెగ్యులర్గా అవార్డులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి జీవోను కూడా తీసుకుంది. కానీ ఇప్పటివరకు సినిమా ప్రముఖుల నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి దానిపైన ఇప్పటివరకు ఏ విధమైనటువంటి ఆహ్వానిస్తూ ప్రకటనలు కూడా రాలేదు. సో ఇది కొంత విచారించదగ్గ విషయము. కాబట్టి ఆ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి, అవార్డులు ఇవ్వడానికి, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటి వాటిని విషయంలో కొంత సినిమా ఇండస్ట్రీ కూడా ముందు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ గద్దర్ పేరిట ఇచ్చేటువంటి అవార్డుల విషయంలో కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కొంత చొరవ తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని, సో అందులో సినిమా రంగానికి సంబంధించినటువంటి పెద్దల్ని పెట్టుకొని ఈ అవార్డుల ఎంపిక చెయ్యాలి అని చెప్పి ఒక కీలకమైనటువంటి సూచన కూడా చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే దానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా కొంత సుముఖతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఇక మీద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని అందులో సినీ రంగంలోని ప్రముఖులని, దర్శకుల్లో ప్రముఖుల్ని, అదేవిధంగా నటుల్లో ప్రముఖుల్ని వాళ్ళందరికీ కూడా అందులో చోటును కల్పించి ఆ కమిటీ ద్వారా ఎంపిక చేసుకొని ప్రభుత్వానికి జాబితాను పంపిస్తే ఖచ్చితంగా అవార్డులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తే దానికి ఈ రోజు హాజరైనటువంటి సినీ ప్రముఖులు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి సమావేశం ముగిసింది. సినీ
రంగానికి సంబంధించిన ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి బయటికి రాబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లేందుకు ఇక్కడ రూట్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు. రూట్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేశారు. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ కు బయలుదేరబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి బెళగావికి ఆయన వెళ్ళబోతున్నారు. సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ సమావేశానికి నేరుగా హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి కొద్దిసేపట్లోనే బయలుదేరబోతా ఉన్నారు. రైట్ నరసింహరావు, మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే వారు బయటకు రావాల్సి ఉంది, అన్ని అంశాలను కూడా ప్రస్తావించారు.